ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? సెలవులు కదా, ప్రతి ఒక్కళ్ళు ఊర్లకి వెళ్ళి చాలా హ్యాపీగా ఆనందంగా చుట్టాలతో, తల్లిదండ్రులతో, బంధువులతో ఆనందం గడుపుతున్న మీ అందరి జీవితాలలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుణ్ణి మరవద్దు. ఏ ఊరు వెళ్ళినా, ఎవరితో ఉన్నా, ఏ రక్త సంబంధులు చుట్టాలతో మనం ఉన్నా సరే, మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే వారిగానే ఉండాలి, దేవుణ్ణి గణపరిచే వారిగానే మనం ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా అమ్మ, ఎంత ఆనందంలో ఉన్నా, ఎన్ని కొనుక్కున్నా దేవుణ్ణి మాత్రం మర్చిపోబాకండి. ప్రార్థన మర్చిపోబాకండి. వాక్యం చదువుకోవడం మర్చిపోబాకండి. దేవునితో గడపటం అస్సలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఆయనే మనతో ఉంటేనే మనకి సంతోషంగా ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనతో మనం గడిపే కృపను మన ప్రభువైన యేసు మనకిచ్చారు. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాలం లేచారా? మీ అందరితో దేవుడు ఈరోజు ఏం ప్రార్థన చేసుకున్నారు? మీరు చెప్పండి, ఏం ప్రార్థన చేసుకున్నారు? దేవా, ఈరోజు నాతో ఏం మాట్లాడాలని ప్రార్థన చేసుకున్నారో దేవుడు అదే మనతోటి మాట్లాడతారు కదా. ప్రార్థన చేసుకుని, వాక్యం విని, బయటికి వెళ్ళి వాగ్దానాన్ని చేత పట్టుకుని ఈ రోజంతా బలం పొందుకోవాలి, ధైర్యం పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలని ఆశపడుతున్న మీ అందరి జీవితాల్లో దేవుడు మీకు అందరికీ తోడుగా ఉండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరం వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అక్కడ యెషయా చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజులు సైన్యములకు అధిపతి యెహోవానగు నేను కన్నులారా చూచి తిని అని చెప్తున్నాడు. అక్కడ జరుగుతున్న సంఘటన మనందరికీ తెలుసు కదండి. అది దేవుని మందిరము. ఆ మందిరంలో దేవుని యొక్క దర్శనము. యెషయాకి, భక్తుడికి, ఆయనకి చక్కటి దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటి అంటే, నిజంగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధులకి ఎప్పుడు చక్కటి దర్శనాలు వస్తాయి కదా. దర్శనం వచ్చినప్పుడు, తర్వాత కళలు వచ్చినప్పుడు, అలాంటి మంచి దర్శనాలు చూసినప్పుడు ఆయన చాలా వేదన పడుతూ, భయపడుతూ, మంచి ప్రవక్త, భక్తుడు, ఎవరు సరిగా లేకపోయినా సరిదిద్దగలిగిన సామర్థ్యం కలిగిన శక్తివంతుడైనటువంటి ప్రభువైన యేసు ఈ స్థలంలో దేవుడుండగా అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, దేవదూతలు చూడండి, పరిశుద్ధుడు, 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 సర్వలోకము చూడండి స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠ స్వరాలు ఎట్లా ఉన్నాయంట తెలుసా? వాళ్ళ కంఠ స్వరాలు మామూలుగా లేవంట. అసలు ఆ కంఠ స్వరాలతో ఆయన్ని స్తుతిస్తుంటే గడప కమ్మల పునాదులు గడగడ గడగడ వణుకుతున్నాయి అంట. దేవుని బిడ్డలారా, నిజమే. మనం కూడా దేవుణ్ణి, ఆ దర్శనం అంతా ఎవరు చూస్తున్నారు? యెషయా భక్తుడు చూస్తూ అంటున్నాడు. ఆయన ఆ దేవదూతల్ని, ఆ స్తుతిని, వాళ్ళ స్వరాలను వాళ్ళు గట్టిగా స్తుతించడం, లీనమైపోయారు. అంతే, దేవునిలో లీనమైపోయారు. దేవుని శక్తితో, దేవుని ఆత్మతో దేవుని స్తుతించటంలో వారు గట్టిగా లీనమైపోయారు. అప్పుడు ఆ కంఠ స్వరము పునాదులు అదురుతుంటే భక్తుడైన యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పదవుల కలవాడను. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన స్తుతించలేకపోతున్నాడు, ఆయన దేవుణ్ణి గణపరచలేకపోతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. రెండోది ఏమని? అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను ఉన్నాను అంటున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనం కూడా లోకంలో ఉన్నాం కాబట్టి నిజంగా అపవిత్రమైన మనుషుల మధ్యలో మనం ఉన్నట్టయితే మనము కూడా అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు మనకు కూడా కలుగుతూ ఉంటాయి. దానివల్ల మనం హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించలేము, ఘనపరచలేము. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు మనము చేయలేము. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఏ క్షణంలోనైనా గాన ప్రతిగానములు
ప్రతి క్షణము చేస్తూ ప్రభుని స్తుతించాలి, చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యో నేను అందులో ఇంకొక స్వరం వినపడుతుంది, నా కోసం ఎవరున్నారు, నా కోసం. నిజమే, దేవుని దర్శనం ఇలా దూతలతో వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఎన్నికలో యెషయా ఉన్నట్లుగా, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని పని కొరకు యెషయా నిలబెట్టినట్టుగా దేవుడు మనల్ని కూడా ఆయన పని కోసం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పని కోసం ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, మనతో ఉంటాడు. నిజంగా దేవుని కోసం పనిచేసేవారన్నా, దేవుని కోసం విత్తేవారన్నా, దేవుని మందిరాన్ని పనుల కోసం పూనుకునేవారన్నా దేవుడికి చాలా చాలా ఇష్టం. దేవుని బిడ్డలారా, అందుకేనంటున్నారు, నిజమే, మనల్ని ఇంతగా దీవించిన దేవుడు, మనల్ని ఇంతగా ఆశీర్వదించిన దేవుడు, మనలను ఇంతగా పైకి తీసిన ఆ దేవాది దేవుడికి మనం నిజంగా ఏం చెల్లించలేం కదా. మనం చేయాల్సింది ఏంటి తెలుసా? స్తుతించాలి. రెండోది ఏంటో తెలుసా? అపవిత్రమైనటువంటి మనసు పెదవులుంటే వదిలిపెట్టాలి. మూడోది ఏంటో తెలుసా? దేవుని పని కొరకు మనం పిలువబడాలి. అందుకే మనకి ప్రభు ఇచ్చే దర్శనం కానీ ఆయన చిత్తం కానీ, ఈ మూడు నీ జీవితంలో ఉందనుకో, తప్పకుండా దేవుణ్ణి స్తుతిస్తావు, ఆయన స్వరం వింటావు, ఆయన కొరకు పని చేస్తావు, ఆయనలో ఖచ్చితంగా నీవు నిలబడతావు. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ కార్యము దేవుడు మీ ద్వారా చేసుకోబోతున్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. దేవా, ఈ సమయమున మీరు దిగి వచ్చి మా అందరితో మాట్లాడి ప్రభు మీరే మహిమ పొందుకొని దీవించమని నాయన ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ రోజంతా తోడుగా ఉండమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.